హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే హెల్దీ లడ్డును అయితే ప్రిపేర్ చేద్దామా. వీటిని అయితే మేము మినుములతోటి అలాగే పల్లీలు నువ్వులతోటి అయితే ప్రిపేర్ చేసాము. చాలా సింపుల్. ముందుగా దీనికోసం అయితే మనము పల్లీలను అయితే వేయించుకోవాలి. మీడియం సైజు గ్లాస్ తోటి పల్లీలను అయితే తీసుకొని ఫ్రై చేసి ఇలాగా ప్లేట్లో అయితే వేసాము చల్లారడం కోసం. అలాగే 2 గుప్పెడ్ల నువ్వులను కూడా అయితే చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. జస్ట్ 2 మినిట్స్లోనే ఫ్రై అవుతాయి. ఇంకా వాటిని కూడా అయితే వేరొక ప్లేట్లో తీసుకొని ఆ తర్వాత ఈ మినప్పప్పుని అయితే మనము ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ అయితే నేను పొట్టు ఉన్న మినప్పప్పుని అయితే ఫ్రై చేస్తున్నాము. అలా కాకుండా మన దగ్గర తెల్ల మినప్పప్పు ఉన్నా సరే చాలా బాగుంటాయి. ఇలాగా వీటిని అయితే ఒక అద్దెడు వరకు తీసుకునేసి ఫ్రై చేస్తున్నాము. ఇవి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. కొంచెం చిట్టని సౌండ్ కూడా అయితే వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే మనము చల్లారబెట్టుకోవాలి. అందుకనే అన్నిటినీ అయితే ఒక్కొక్క దాంట్లో వేసుకునేసి చల్లారబెడుతున్నాము. ఇంకా ఆ తర్వాత వీటిని అయితే మనము మిక్సీ పట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే మినపప్పుని అయితే మిక్సీ పడుతున్నాము. ఇలాగా మనకు మరీ మెత్తగా ఉండకుండా కొంచెం బరకగా తగిలేలాగా ఉంటే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ అయితే మినపప్పుని అయితే మిక్సీ పట్టాక తర్వాత పల్లీలని ఇంకా తర్వాత నువ్వులని కూడా అయితే మిక్సీ పట్టేసాము. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా ఆ తర్వాత దీనిలో తీపి కోసం అయితే బెల్లంని అయితే యాడ్ చేస్తున్నాము. ఇక్కడైతే ఈ మీడియం సైజు గడ్డలు అయితే ఒక 3 తీసుకునేసి మనం తీపి తినేదాన్ని బట్టి అయితే కొద్దిగా పగలగొట్టుకున్నాము. ఇంకా ఆ తర్వాత మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి ఈ పిండి మిశ్రమం కొద్దిగా అలాగే ఒక గుప్పెడు పుట్నాల పప్పుని ఇంకా కొద్దిగా బెల్లంని అయితే యాడ్ చేసుకుంటూ అయితే మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మొత్తం పుట్నాల పప్పు కూడా అయితే ఒక 2 గుప్పెడ్ల వరకు అయితే యాడ్ చేసాము. ఇలాగ పిండి మొత్తాన్ని అయితే మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు ఉండలు చుట్టుకోవడానికి అయితే నెయ్యిని అయితే యాడ్ చేస్తున్నాము. నెయ్యి కూడా అయితే మనకి ఎక్కువగా ఏమీ పట్టదు. బెల్లం అయితే యాడ్ చేసాం కాబట్టి మనకు జస్ట్ వచ్చేంత అయితే నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇలాగ నెయ్యిని యాడ్ చేసుకున్నాక ఈ పిండిని అయితే మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా మిక్స్ చేసుకున్నాక ఉండలు అయితే చుడుతున్నాము. నెయ్యి అంటే ఇష్టం లేని వాళ్ళు మనం డైరెక్ట్గా ఈ పిండిని కూడా అయితే తినొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. స్వీట్గా ఉంటుంది. మనం యాడ్ చేసినవన్నీ హెల్దీనే కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు. మరి ఈ స్వీట్ రెసిపీ మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.